గ్లూకోజ్ మెటబాలిజం ఉన్నప్పుడు మనం చచ్చినట్టు ఎక్కువ సార్లు తినాల్సి వస్తుంది. ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి 4 ఇడ్లీలు తీసుకున్నాడు. పక్కన వాళ్ళ బ్రదరే అతను 4 కోడిగుడ్లు తీసుకున్నాడు, ఉడకబెట్టిన కోడిగుడ్లు. ఇద్దరు పొద్దున్నే టిఫిన్ చేశారనుకో. ఇద్దరు 4 గుడ్లు, 4 ఇడ్లీ. 4 ఇడ్లీ తిన్న అతనికి అది సుమారు 2 గంటల్లో మొత్తం అది రక్తంలోకి వెళ్ళిపోయి అరిగి శక్తి కింద మారేసి అరిగి లోపలికి వెళ్ళిపోయి అతను 7 గంటలు తింటే 9 నకనకలాడుతుంది అంటాడు. కడుపు ఎప్పుడైతే ఆకలి అనిపించిందో మళ్ళీ వెళ్ళి మళ్ళీ దోశలో గారెలో ఇంకోటో తింటాడు, లేదా అన్నమో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంకోటి తింటాడు. ఈ 4 కోడిగుడ్లు తిన్నాడికి మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉండేది ఫ్యాట్. అది ఇన్స్టెంట్ కాదు, లాంగ్ టర్మ్ మైలేజ్ వస్తుంది అది. కాబట్టి వీడు మధ్యాహ్నం 1 గంట 2 దాకా ఫుల్గా అయిన ఫీలింగ్లో ఉంటాడు. ఆడికి ఎటువంటి ఆకలి లేదు. తేడా అర్థమైందండి. దీనివల్ల ఏం జరుగుతుంది? రోజు మొత్తంలో మనం తినాల్సిన క్యాలరీస్ టార్గెట్ కంటే కూడా మనం తక్కువ తింటాం. ఫ్యాట్ అందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.